గోవా అగ్ని ప్రమాదం కేసులో ప్రధాన నిందితులు నైట్ క్లబ్ యాజమానులైన లూథ్రా బ్రదర్స్ ను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేశారు. భారత అధికారులు వారిద్దరిని థాయ్ ఇమిగ్రేషన్ అధికారులు బ్యాంకాక్ కి తరలించారు. అక్కడి డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. డిపోర్టేషన్ ప్రక్రియ పూర్తి కాగానే లూథ్రా సోదరులను భారత అధికారులకు అప్పగిస్తారు. వారిద్దరి పాస్పోర్ట్లు రద్దయిన నేపథ్యంలో ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ జారీ చేయనుంది ఇండియన్ ఎంబసీ. లూథ్రా సోదరులు సోమవారం భారత్కు రావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు గౌరవ్ లూథ్రా వ్యాపారాల్లో పలు చీకటి కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతరులతో కలిసి లూథ్రా సోదరులు నిర్వహిస్తున్న 42 కంపెనీలకు ఢిల్లీలో ఒకటే అడ్రస్ ఉన్నట్టు విచారణలో గుర్తించామని అధికారులు వెల్లడించారు. వీరు డమ్మీ కంపెనీలు నిర్వహిస్తున్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు, ఎల్ఎల్పీలు సహా 42 వేర్వేరు సంస్థల్లో లూథ్రా బ్రదర్స్ డైరెక్టర్లు, భాగస్వాములుగా కొనసాగుతున్నట్టు తెలిపారు.